హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ రిషీస్ మమ్. ఈరోజు మరో జాతర వీడియోతోనైతే మీ ముందుకు వచ్చాను. అండ్ ఇది ఎక్కడంటే హైదరాబాద్లోనే మేముండే దగ్గర కుత్బుల్లాపూర్కి నియర్గా వేణుగోపాల స్వామి టెంపుల్ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ మాఘశుద్ధ పౌర్ణమి నుంచి అయితే ఇక్కడ జాతర జరుగుతుంది. సో అంటే స్వామివారి బ్రహ్మోత్సవాలు అవి జరుగుతాయి. ఆ తర్వాత జాతర అనేది కంటిన్యూ అవుతుంది. ఈ జాతర ఆల్మోస్ట్ 1 వీక్ దాకా ఉంటుంది. సో జాతరలో బోల్డ్ అండ్ ఐటమ్స్ ఉంటాయండి. తినుబండారాలు, అలాగే గాజులు, పిల్లలకు అవసరమైన బొమ్మలు, ఈ విధంగా చాలా ఐటమ్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడికి పిల్లల్ని తీసుకెళ్తే అయితే తప్పకుండా అన్నింటికి టెంప్ట్ అయిపోయి అన్నీ కొనేస్తారు. సో ఇది వచ్చేసి టెంపుల్ ఎంట్రన్స్. ఇది దాదాపుగా 150 సంవత్సరాల క్రితం నాటి టెంపుల్ అండి. సో చాలా ఓల్డెస్ట్ టెంపుల్. అండ్ టెంపుల్ అంటేనే ఇలాంటి కుంకుమలు అవి బాగా పాపులర్ కదా. సో టెంపుల్ అంటే ఫస్ట్ కుంకుమ, గాజులు అయితే కొనుక్కొచ్చుకుంటారు కదా లేడీస్. సో ఇక్కడ కూడా అవి ఉన్నాయి. అలాగే ఈ విధంగా దండలు అవి కూడా ఎక్కువగా ఉంటాయి కదా చేతికి కట్టుకునేటివి. సో ఇవన్నీ అయితే ఇక్కడ చాలా ఉన్నాయి. ఇది వచ్చేసి టెంపుల్ లోపలి వైపు చూడండి. ఈ విధంగా అయితే ధ్వజస్తంభం ముందు బాగా డెకరేషన్ చేశారు. అండ్ టెంపుల్ మొత్తం రాయితో నిర్మించబడి ఉంటుందండి. సో చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అనడానికి లోపల స్ట్రక్చర్ని బట్టి మనం డిక్లేర్ చేయొచ్చు అనమాట. చాలా ఓల్డెస్ట్గా ఉంటుంది. సో ఆ ఓల్డ్ రాతి అవి ఉంటాయి కదా, ఆ స్తంభాలకి ఆ టెంపుల్ అయితే కట్టారు. కంప్లీట్గా మొత్తం రాతితో నిర్మించబడిన టెంపుల్ అండి. టెంపుల్ లోపల చాలా కూల్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఇది గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ అనమాట. సో ఇక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి. లైక్ శివాలయము, ఆంజనేయ స్వామి ఆలయం, అలాగే గణపతి విగ్రహం, ఈ విధంగా వేణుగోపాల స్వామి టెంపుల్, అలాగే దత్తాత్రేయ స్వామి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అన్ని టెంపుల్స్ అయితే ఉంటాయి. ప్రతి నాగుల చవితికి, నాగుల పంచమికి అయితే మేము ఇక్కడికే వెళ్ళి పాలు పోస్తాము. సో ఇక్కడ ఈ విధంగా స్టీల్ ఐటమ్స్, కిచెన్ ఐటమ్స్ చాలా ఉన్నాయండి. అన్నీ మంచి బెస్ట్ డీల్తోనైతే ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ ఫిక్స్డ్ ప్రైస్ పెట్టారు. సో అదే బెటర్. బార్గెన్ చేయడం, మోసపోవడం, మనం మోసపోవడం, వాళ్ళకి గిట్టుబాటు కాకపోవడం కన్నా ఈ విధంగా అన్ని ఫిక్స్డ్ ప్రైజెస్ మెన్షన్ చేస్తే నచ్చిన వాళ్ళు చూసి తీసుకుంటారు. వాళ్ళకు కూడా ఈజీగా ఉంటుంది వచ్చిన ప్రతి వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కన్నా. సో ఇక్కడ ఆట వస్తువులు కూడా చాలా ఉన్నాయండి. అండ్ లేడీస్కి అయితే ఈ విధంగా 1 గ్రామ్ గోల్డ్ చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ జాతర అంటే ఫస్ట్ ఆ విధంగా కడాలు అవి ఉంటాయి కదా. సో ఇక్కడ చాక్లెట్ ఫౌంటైన్ కూడా ఉంది. సో చాలామంది హ్యూజ్ క్రౌడ్ అయితే ఉందండి. సో ఐస్ క్రీమ్స్, ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి. టోస్టెడ్ పొటాటో అని, ఫ్రెంచ్ ఫ్రైస్ అని, ఈ విధంగా చాలా ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ ఐరన్ ఐటమ్స్. జస్ట్ ఆ చిన్న కడాయికి 200 చెప్పింది ఆవిడ. సో చాలా కాస్ట్లీ అయితే చెప్తున్నారు. సో ఈ ఐటమ్స్ మాత్రం ఇక్కడ ఫిక్స్డ్ లేవు. ఇనుపవి అలాగే ఈ చెక్ ఐటమ్స్ అనమాట, అంటే కిచెన్లో వంటలు చేసుకునేటివి. సో గాజులు చూడండి, గాజులు కూడా చాలా మంచివి ఉన్నాయి. ఇవి డైలీ వేర్కి హౌస్ వైఫ్స్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అంటే చాలా బ్యాంగిల్స్ క్యారీ చేయలేని వాళ్ళకి ఇలా సింపుల్గా 2 బ్యాంగిల్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ రంగుల రాట్నం, ఇంకా ఇక్కడ వచ్చేసి పీచ్ మిఠాయి, ఇంకా అసలు పిల్లలకు నచ్చే అన్ని ఐటమ్స్ అయితే చాలా ఉన్నాయి. స్వీట్ కార్న్, ఈ విధంగా చాలా ఉన్నాయి. సో ఇక్కడ రైడ్స్ కూడా చాలా ఉన్నాయి. బొమ్మలు, చెప్పులు, టాటూ వేయడము, ఈ విధంగా 1 గ్రామ్ ఐటమ్స్, ఈ విధంగా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయండి. సో ఎవ్రీ ఇయర్ అయితే మేము వెళ్తుంటాము. అసలు పర్చేస్ చేసేది ఏముండదు, చూడ్డానికి అలా వెళ్తుంటాం. అందరూ వస్తారు కదా, హ్యూజ్ క్రౌడ్. అండ్ ఆ దండలు వచ్చేసి జస్ట్ 120 రూపీస్ అంట. చాలా బాగున్నాయి. అవి నేను కూడా మేక్ చేశాను. సో ఇవన్నీ బీడ్స్ ఐటమ్స్ అన్నీ చాలా ఉన్నాయి. క్వాలిటీ తక్కువైనా యూజ్ అండ్ త్రో లాగా యూజ్ చేయడానికి అయితే బాగానే ఉంటాయి. సో ఇదంతా ఇక్కడంతా బ్యాంగిల్ సెక్షన్, 1 గ్రామ్ గోల్డ్ బ్యాంగిల్ సెక్షన్, అలాగే స్టోన్స్వి అలాగ ఉన్నాయి. చూడండి ఇక్కడ ట్విస్టెడ్ పొటాటో అలా ఉంది. సో ఇవైతే చాలా ప్లేసెస్లో ఉన్నాయి. అండ్ ఇవి వచ్చేసి వెల్వెట్ బ్యాంగిల్స్. ఇవేమో చార్మినార్ దగ్గర ఉండే బ్యాంగిల్స్ లాంటివి. ఇవి ఇక్కడ ముగ్గు స్టెన్సిల్స్ అండి. స్టెన్సిల్స్ కూడా చాలా బాగా అక్కడ కలర్స్ వేసి చూపిస్తున్నారు. సో అక్కడ తీసుకునే వాళ్ళు బార్గెన్ చేసి తీసుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి దేవుడి ఫొటోస్, దత్తాత్రేయ స్వామి, దక్షిణామూర్తి స్వామి, ఈ విధంగా మంచి మంచి ఫొటోసే ఉన్నాయి. దక్షిణామూర్తి తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా తీసుకోలేదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా దర్వాజాకి పెట్టుకునే హ్యాంగింగ్స్, డోర్ హ్యాంగింగ్స్ అలా ఉన్నాయి. అండ్ ఈ విధంగా సిరామిక్ ఐటమ్స్, యాంటిక్ ఐటమ్స్ ఇవి చాలా ఉన్నాయి.
అన్ని ప్లేసెస్లో చాలానే ఉన్నాయి ఇవైతే. మంచి కాస్ట్ కూడా ఎక్కువగానే చెప్తున్నారు. అండ్ ఇక్కడ చూడండి టాప్స్, బ్యాగ్స్ ఈ విధంగా పెట్టి ఉన్నారు. అలాగే ఇక్కడ 3 పీస్ కుర్తా సెట్ 200 రూపీస్కే ఉందండి. మంచి వర్త్ అని చెప్పొచ్చు. కొంచెం డైలీ వేర్కి ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళైతే అవి తీసుకోవచ్చు. అండ్ ఈ విధంగా టాయ్స్ అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో సేమ్ పీసెస్ డిఫరెంట్ క్వాంటిటీలో అయితే ఉన్నాయి. ఇక్కడ కిచెన్ ఐటమ్స్ ప్లస్ టాయ్స్, గాజులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే సెరామిక్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయండి. ఈ 1 గ్రామ్ గోల్డ్ ఐటమ్స్ కూడా చాలా ఉన్నాయి. సెరామిక్ ఐటమ్స్ అయితే కప్స్ కానీ, ఇంకా ఇంట్లో డెకరేషన్‌కి అవసరం అయ్యేటివి, షోకేస్ పర్పస్‌లో యూజ్ అయ్యేటివి కూడా చాలా ఉన్నాయి. అండ్ ఇక్కడ గ్లాసెస్ కూడా మంచిగున్నాయి. 50 రూపీస్ అలా ఉన్నాయి. అండ్ చూడండి మొత్తం ఈ బీడ్స్‌వి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ దహి వడ, అలాగే క్యారెట్ హల్వా పెట్టి అయితే ఉన్నారు. ఇక్కడ వచ్చేసి క్రాకరీ ఐటమ్స్. సో మెలమైన్వి ఇవి కూడా మంచి రీజనబుల్గా ఉన్నాయి. చిన్నపిల్లలకి అప్పుడప్పుడు మార్చిస్తూ ఉంటే కొంచెం అంటే తింటారనమాట. సో తినడం ఇబ్బంది పెట్టే వాళ్ళ పిల్లలకైతే. అలాగే ఇక్కడ షోకేస్ ఫ్లవర్స్ అట్లా కూడా ఉన్నాయి. ఈ వీడియో అంతా నేను నిన్న షూట్ చేశాను. మళ్ళీ రేపు సాటర్డే, సండే అయితే ఊరెళ్ళేది ఉంది. సో అందుకని ఇంకా ముందే అయితే షూట్ చేసి ఉంచానన్నమాట. ఇంకా జాతర కూడా మళ్ళీ ఎప్పుడు క్లోజ్ అవుతుందో తెలీదు. అందుకోసమని ఇప్పుడైతే తీశాను వీడియో. సో ఇక్కడ ఫ్లవర్ వాజెస్, ఇవైతే ఫ్లవర్ వాజెస్ ఈసారి కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఇవన్నీ వచ్చేసి రైడ్స్ అండి. ఈ విధంగా జాయింట్ వీల్, అలాగే కొలంబస్, ఈ విధంగా చాలా ఉన్నాయి డ్యాన్సింగ్వి. ఇదైతే ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో ఇలా ఫాస్ట్గా తిరిగేవైతే నాకైతే గిడినెస్ ప్రాబ్లం వస్తుంది. సో అందుకోసమని నేనైతే ఇలాంటి రైడ్స్ అయితే ఎక్కను. సో ఇది టెంపుల్ ముందు. సో చాలా ఓల్డెస్ట్ టెంపుల్ అండి. ఒకవేళ ఇక్కడ దగ్గర ఉన్న వాళ్ళైతే ఒకసారి వెళ్ళి అయితే విజిట్ చేయండి. ఈ విధంగా అల్యూమినియం ఐటమ్స్ కూడా ఉన్నాయి. సో ఇదండి ఇవాల్టి మన వీడియో. Thank you for watching. That's all for today. Bye bye. See you in next video.